ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రితీష్ కుమార్ రెడ్డి, పోలీసులు మరియు ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణ నుంచి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అలాంటి గ్రామాల్లో ఏమన్నా అవేర్నెస్ కేవలము మనము ఈ బాధ్యత అధికారులు యంత్రాంగం కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక శనివారం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో గ్యాప్ శానిటేషన్ అంటే విరివిగా మురుగుదొడ్లు వాడాలా, ఎవరు కూడా ఓపెన్ డెఫికేషన్ బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు. సో ఉన్నటువంటి టాయిలెట్స్ ప్రతి ఒక్కరు వ్యక్తిగత మురుగుదొడ్డి ఉపయోగించాలి. అలాగే కమ్యూనల్ ఏవైతే స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ, సో మనం ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్ జనరల్గా ఎక్కువగా అసంతృప్తికి గురవుతాయి. ఎందుకంటే మన ఇంట్లోనే ఒక టాయిలెట్ ఉంటే చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా టాయిలెట్స్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమం ఈరోజు. సో ఇదందరూ కూడా అవగాహన చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళని ఇల్లు కట్టుకోవాలని ముందు ఆలోచన ఉంది, కానీ టాయిలెట్ కట్టుకోవడం ముందంటే వాళ్ళు కట్టట్లేదు. అందుకే నేను అక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ వెళ్ళి చేసి కొన్ని టాయిలెట్స్ మనం కట్టించి వాళ్ళకి వాడే విధానం తీసుకుని రాలి. పల్లెల వాతావరణం ఉంది చుట్టుపక్కల, అది ఇంకా రాలేదు. మనం కూడా మొన్న కానీ మనము ఈ డిసీజెస్ దాంట్లో హాస్పిటల్స్లో వచ్చింటే ఎక్కువ నువ్వు అన్నట్టే లక్ష్మీపాలెం నుంచి ఎక్కువ వచ్చినాయి. అంటే మనం అక్కడ ఉన్న వాళ్ళ వల్ల నీరు కానీ అన్నీ కానీ కలుషితం అవుతుంది. అందుకే మేము కూడా మీరు చెప్పిన విధానంగా మేము కూడా విజిట్ వెళ్తాం. 1-2 సార్లు స్టూడెంట్స్ కానీ వాలంటీర్స్ కానీ మీరు కానీ కొంచెం ప్రజల్ని చైతన్యపరచండి. ఎన్నిసార్లు పదే కంటిన్యూస్గా మన ఫ్లో అయితే వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాం అనేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 3వ శనివారం ఖచ్చితంగా ప్రజల్లో ఈ కార్యక్రమం చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైతన్యపరచడం. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇక్కడ వచ్చిన సిబ్బంది కానీ యంత్రాంగం కదిలి వచ్చింది. ఎందుకంటే మీ మీడియా మిత్రుల ద్వారా కానీ మన ప్రాంతం బాగుండాలి. మనము కేవలం సంక్షేమం అభివృద్ధితో పాటు ఈరోజు కల్చర్ కూడా మారాలి. ఎందుకంటే మనం ఉన్న ప్రాంతంలో ఈరోజు మరుగుదొడ్లు కానీ ఇవి కానీ క్లీన్లు కానీ శానిటేషన్ కానీ క్లెన్లీనెస్ కానీ లేకపోతే దీని నుంచి ఆరోగ్య పరిస్థితి మెరుగు చేసుకోవాలి. వీటి నుంచి ఎక్కడంటే అక్కడ మనం పల్లెల్లో కానీ ఇక్కడ కానీ వాతావరణం మెల్లగా మారాల్సిన చైతన్యం తేవాల్సిన అవకాశం తేవాలి. అందుకే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడంలో మరుగుదొడ్లు అనే క్లీనింగ్ గురించి కానీ వీటి గురించి కానీ క్యాంపెయిన్ చేసినాం. ఈ క్యాంపెయిన్లో మనందరం తీసుకెళ్లాల్సిన ప్రజల్లో ఎక్కడైనా టాయిలెట్ లేదంటే అది సొంత ఇంట్లో కట్టుకునే దాని గతంలో కూడా మనం ఎన్నో టాయిలెట్